మెచ్యూర్ అయినప్పుడు కొంతమందికి చాలా స్టమక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఆ తర్వాత గూడా మంత్లీ మెన్సెస్ అయినప్పుడల్లా గూడా ఆ పెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూస్ ఉంటుంది. Yeah. సో, ఇలా ఎందుకొస్తుందంటారు కొంతమందిలో? పీరియడ్ పెయిన్ అంటే డిస్మెనోరియా అంటాం. హ్మ్. సో ఈ డిస్మెనోరియా అనేది ఓవ్యులేటరీ సైకిల్స్లో వెరీ కామన్. అంటే ఓకే. ఎవ్రీ మంత్ మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది, దాన్ని మనం ఓవ్యులేటరీ సైకిల్ అంటాం. సో ఇఫ్ పీరియడ్ ఈజ్ ఓవ్యులేటరీ, పెయిన్ అనేది కామన్. ఆ పెయిన్ ఏంటి అంటే పీరియడ్ బిఫోర్ రావచ్చు, ఒక 2-3 డేస్ ఉండొచ్చు, తర్వాత ఆటోమేటికల్లీ పీరియడ్ తో పాటు రిజాల్వ్ అయిపోతుంది. దాన్ని మనం ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. సో ఆ పెయిన్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, లోవర్ అబ్డామెన్ లో పెయిన్ ఉంటుంది, అది కొంచెం బ్యాక్ కి అండ్ ఇన్నర్ థైస్ కి కూడా కొంచెం స్ప్రెడ్ అవుతుంది. సో సెకండరీ డిస్మెనోరియా అని ఇంకొకటి, అది కొంచెం సివియర్ గా ఉంటుంది. సో అది పీరియడ్ కి 1 వీక్ బిఫోర్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, పీరియడ్ అయిపోయాక కూడా ఇట్ మే ప్రొలాంగ్. అది సెకండరీ డిస్మెనోరియా. ఈ పెయిన్ వస్తున్నప్పుడు డాక్టర్ గారు, నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. స్టార్టింగ్ స్టేజ్‌లో మెడిసిన్స్ అంటే పిల్స్ వాడతారు. తర్వాత ఇంకా పెయిన్ తట్టుకోలేక చాలా మంది ఇంజెక్షన్స్ గూడా తీసుకుంటున్నారు. అది మంచిదా కాదా అసలు? అంటే లైన్ బై లైన్ మేనేజ్మెంట్, సింపుల్ హోమ్ రెమెడీస్, నెక్స్ట్ టాబ్లెట్స్ లో ద హైయర్ అమౌంట్ ఆఫ్ టాబ్లెట్, నెక్స్ట్ ఇంజెక్టబుల్స్. సో సివియర్ డిస్మెనోరియా ఉన్న వాళ్ళకి ఇంజెక్టబుల్స్ ఇవ్వాలి, తప్పదు, బికాస్ ఆ పెయిన్ వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి. దట్ పెయిన్ వెరీ సివియర్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్స్, ఒక్కొక్కసారి డయేరియా, కొంతమంది హారిబుల్‌గా ఉంటుంది. వెరీ అన్కాన్షియస్ కూడా అయిపోవచ్చు. సో ఆ అక్యూట్ ఎపిసోడ్ నుంచి బయటపడడానికి ఇంజెక్టబుల్స్ తీసుకోవచ్చు. ఏదైనా డాక్టర్ కన్సల్టెన్సీ మస్ట్. ఖచ్చితంగా ఓన్‌గా మాత్రం తీసుకోకూడదు. ఓకే.